ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఒక కంపెనీలో కేవలం 15 డేస్ మాత్రమే డ్యూటీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. కానీ దాంట్లో పెన్షన్ అమౌంట్ కూడా ఉంది. 15 డేస్ సంబంధించి 1000 పెన్షన్ అయితే ఉంది. సో 15 డేస్ డ్యూటీ చేసినా కూడా మనం పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది వరకు ఎలా ఉండే అంటే మినిమం 6 మంత్ సర్వీస్ ఉంటేనే మనకు పెన్షన్ అప్లై చేసేదానికి ఉంది. కానీ ప్రస్తుతం అయితే మీకు మినిమం సర్వీస్ అనేది ఏమీ లేదు కాబట్టి మనకు పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయడం ద్వారా వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. పిఎఫ్ విత్డ్రాల్కు నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఇప్పుడు పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఫామ్ 19, ఫామ్ 10C ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేయమని అడుగుతుంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాంక్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నేను ఎంటర్ చేసి వెరిఫై చేస్తాను. ఇక్కడ కొందరికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, నేను పిఎఫ్ అప్లై చేస్తూ ఉంటా అందరివి. సో కొందరు ఏమడుగుతున్నారంటే, బ్రదర్ నేను నా యొక్క డీటెయిల్స్ మీకు ఇస్తాను, మీరు పిఎఫ్ అప్లై చేస్తారు. అప్లై చేసేటప్పుడు నా బ్యాంక్ పాస్బుక్ కాకుండా మీ బ్యాంక్ పాస్బుక్ పెట్టుకొని, లేదంటే ఇతరులది ఎవరిదైనా బ్యాంక్ పాస్బుక్ మనం అప్లోడ్ చేస్తే పిఎఫ్ అమౌంట్ వారి అకౌంట్లోకి వెళ్తుందా అని అడుగుతారు. అలా వెళ్ళడానికి అవకాశం లేదు. పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎంటర్ చేసే బ్యాంక్ అకౌంటు అండ్ మనము ఏదైతే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తామో బ్యాంక్ పాస్బుక్ రెండు కూడా మ్యాచ్ అవుతేనే మనకు పిఎఫ్ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఎక్కడ చిన్న పొరపాటు ఉన్నా పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇతరుల అకౌంట్కి పిఎఫ్ అమౌంట్ అనేది వెళ్ళదు, అది రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ని చూసుకోవచ్చు. కేవలం మీరు 15 డేస్ మాత్రమే డ్యూటీ చేశారు. ఓకే, ఆల్రెడీ పిఎఫ్ అమౌంట్ అనేది ఆల్రెడీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను పెన్షన్ని అప్లై చేస్తున్నాను. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్, దీనిపైన క్లిక్ చేస్తే మనకు అన్ని ఆప్షన్స్ ఆన్లైన్లో కనిపిస్తాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఆన్లైన్ క్లెయిమ్ మీద మనము క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో పెన్షన్ని మనము అప్లై చేస్తున్నాం కాబట్టి పెన్షన్ విత్డ్రాల్ పైన క్లిక్ చేయండి. అలానే ఇక్కడ మీకు డేట్ ఆఫ్ జాయినింగు, డేట్ ఆఫ్ ఎగ్జిట్ మళ్ళీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కేవలం 12th జూన్కు జాయిన్ అయ్యారు, 26th జూన్ వరకు మాత్రమే డ్యూటీ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సర్వీస్ లెస్ దెన్ 1 మంత్. అదేంటి, ఈపీఎఫ్ఓ మనకు 1 మంత్ సర్వీస్ లేకున్నా కూడా పెన్షన్ అప్లై చేయడానికి ఆప్షన్ ఉంది కదా అంటే లేదు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను, ఫస్ట్ విత్డ్రాల్ చేస్తానని ఎందుకు చెప్పాను అంటే, చాలామందికి ఒక డౌట్ ఉంది. వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు, ఏంటి 1 మంత్ కంటే సర్వీస్ తక్కువ ఉంది అయినా కూడా నేను పెన్షన్ విత్డ్రాల్ చేయొచ్చా అంటే, విత్డ్రాల్ చేయొచ్చు అని ఎవరైనా చెప్తే ఈ వీడియో మీరు చూపించండి. మినిమము 6 మంత్స్ సర్వీస్ అనేది తప్పనిసరి. వాస్తవానికి ఈపీఎఫ్ఓ ఏం సడలించింది అంటే, 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పెన్షన్ విత్డ్రాల్ చేయొచ్చు. అంటే దానికి అర్థం ఏమిటి, మీరు 15 డేస్ డ్యూటీ చేసి 20 డేస్ డ్యూటీ చేసి పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చా అంటే అలా ఉండదు. అలా విత్డ్రా చేయడానికి ఉండదు. కనీసం సర్వీస్ అనేది ఒక 2 మంత్స్ 3 మంత్స్ కంప్లీట్ అయితేనే మనకు పెన్షన్ అనేది విత్డ్రా అవుతుందని తప్పనిసరిగా మీరు గుర్తించండి. 1 మంత్ కంటే తక్కువ ఉంది కదా, నాకు 1000 ఉంది, 2000 ఉంది, విత్డ్రా చేసుకోవచ్చా అంటే లేదు. నాకు తెలిసి మినిమం సర్వీస్ 6 మంత్స్ అనేది తప్పనిసరి కాకపోయినా కూడా పెన్షన్ విత్డ్రా చేసేటప్పుడు మాత్రం సర్వీస్ అనేది క్యాలిక్యులేషన్ చేయబడదు. 6 మంత్స్ సర్వీస్ అనేది తప్పనిసరిగా ఉండేలాగా మీరు చూసుకుంటే మీ పెన్షన్ అమౌంట్ మీకు కరెక్ట్గా వస్తుంది. అలా కాదని ఎవరో చెప్పారు 1 మంత్ కంటే తక్కువ పెన్షన్ వస్తుంది, 2 మంత్స్ కంటే తక్కువ పెన్షన్ వస్తుంది అంటే ఇది మీకు లైవ్ డెమో ఇక్కడ నేను చూపించి
చూపిస్తున్నాను. పిఎఫ్ అమౌంట్ వస్తుంది తక్కువ సర్వీస్ ఉన్నా కూడా, ఓకేనా. పెన్షన్ అనేది తప్పనిసరిగా 2-3 మంత్స్ కంటే ఎక్కువ సర్వీస్ అనేది ఉండేలాగా చూసుకోండి. 6 నెలలు సర్వీస్ ఉంటే మీకు మంచిది. పిఎఫ్ అమౌంట్ అనేది 100% మీకు ఎలాగా వస్తుందో సేమ్ పెన్షన్ అమౌంట్ కూడా అలాగే వస్తుంది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.